గుచ్చిం గ్రామం దత్తిరాజేరు మండలం విజయనగరం జిల్లా సార్. మాకంటూ రోడ్లు లేవు, కాలువలు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మాది ఎస్సీ కాలనీ సార్. మమ్మల్ని అంటూ ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కానీ ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని సహకరించట్లేదు సార్. శ్రీనివాసరావు వచ్చారు కానీ పరిశీలించుకొని వెళ్ళిపోయారు కానీ సార్ దీనికోసం అయితే ఏం మాట్లాడలేదు సార్. తక్షణంగా మాట్లాడాలని వినాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం సార్. మాకు కావాలని కోరుచున్నాం సార్. కోసం రోడ్లు కావాలని అనుకున్నాం సార్. ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు సార్. రోడ్లు కావాలి, కాలువలు కావాలి. దీనికోసం మాకు వివరంగా రోడ్లు వేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం సార్. మాది విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం గుచ్చిం విలేజ్. ఇదిగో మాకు రోడ్లు లేక ఎంతో ఇబ్బంది పడుతుండ్రు. శ్మశానానికి కూడా రోడ్లు లేక వర్షం వస్తే కనీసం శవాలు కూడా తీసుకెళ్ళని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి వల్ల ఎంతోమందిని మా అన్ని కలెక్టరేట్ కూడా వెళ్ళారు, సంప్రదించారు. కనీసం గ్రామ విలేజ్ నాయకులు కూడా అక్కడ కలెక్టరేట్కి వెళ్ళి మండల అధికారులు కూడా ఎవ్వరూ కూడా కనీసం వచ్చారు కానీ ఏ విధమైన కూడా చర్యలు కూడా తీసుకోలేదు. ఆ శ్మశానానికి వెళ్ళే రోడ్డును కూడా ఎంతోమంది కబ్జా చేసి ఆక్రమించుకొని అది గ్రామ కంటమని తెలిసినా కూడా దాని మీద ఇల్లులు కట్టేసి కనీసం వెళ్ళలేని పరిస్థితి. మురికి వాళ్ళ ద్వారా ఎంతోమంది జ్వరాలు, డెంగ్యూ, మలేరియా జ్వరాలు వచ్చి పిల్లలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంతమందికి చెప్పినా కూడా కనీసం వినట్లేదు, అధికారులు కూడా పట్టించుకోలేదు. పక్క గ్రామమైన భోజరాజపురంలో కూడా మొన్న కొండపల్లి శ్రీనివాసరావు గారు వచ్చి రోడ్డు వేశారు. ఇక్కడ రోడ్లు లేక, కాలువలు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్లు, కాలువలు వేయవలసిందిగా కోరుకుంటున్నాం. దత్తిరాజేరు మండలం గుచ్చిం గ్రామ పంచాయతీ ఎస్సీ కాలనీ వాసులు ఈరోజు ప్రెస్ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా తెలియజేయండి ఏమనగా, మేము దశాబ్దాల నుండి ఎస్సీ కాలనీ నుండి ఎటువంటి మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. ముఖ్యంగా ప్రధానమైన కారణము శ్మశానానికి మార్గం లేక కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఎన్నో అప్లికేషన్లు పెట్టినప్పటికీ ఎవరూ కూడా స్పందించకపోవడం వల్ల చాలా నిరాశ స్థితిలో ఉన్నాం. ఎంతోమంది దళిత నాయకులతో కలిసి, ఎంతోమంది సిపిఎం నాయకులతో కలిసి వెళ్ళి వినతిపత్రం సమర్పించిన ఎటువంటి ఎస్టిమేషన్ కాపీ లేకుండా, మాకు మాత్రం ఎటువంటి లాభం చేకూర్చకుండా స్వలాభంతో, రాజకీయంతో ఈ గుచ్చిం గ్రామంలో ఒక బీసీ కాలనీకి శ్మశానానికి మార్గం వేసుకున్నారు. ఒక బీసీ కాలనీలో ఒక శ్మశానాన్ని కాల్చుటకు ఒక షెడ్ కట్టుకున్నారు, బోరు వేసుకున్నారు. కానీ మా బ్రతుకులు ఇంకనూ అంబేద్కర్ ఆశయాలను మాకు నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ మురుగు కాలువలతో నీటితో నిండి సరైన మార్గం లేక ఇబ్బంది పడుతూ శ్మశానానికి వెళ్ళేటప్పుడు రైతుల సమూహంతో సొంత జిరాయితీ గుడ్డుల మీద తీసుకెళ్ళేటప్పుడు మామిడికాయలు కాసే రైతులు ఈ వైపు వెళ్ళొద్దు, మీ మార్గాన వెళ్ళండి అని మేము ఎంత చెప్పినా రైతాంగం కానీ, ప్రజాప్రతినిధులు కానీ, గ్రామ సర్పంచ్ కానీ, తదితర నాయకులు కానీ ఎవరూ పట్టించుకోలేక ఈ బ్రతుకు ఇలా అట్టడుగు వర్గంలో ఉన్నది. కానీ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఎంత క్లిష్టంగా రాయించారంటే దాన్ని మేము వినియోగించడం అనర్హులుగా మమ్మల్ని చిత్రీకరిస్తూ ప్రతి ఒక్క పథకంలో ఒక రోడ్డు కానీ, ఒక కాలువ కానీ ఎటువంటి సౌకర్యం లేక మేము అల్లాడిపోతే తక్షణమే మీడియా మిత్రులు దీని ద్వారా మాకు న్యాయం చేస్తారని కోరుచూ సెలవు తీసుకుంటున్నాం.